నిన్న చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం అని జెప్పి ఊరెళ్ళాం అక్కడికి. ఇక ద్వారకా, తిరుమల అయితే మాకు దగ్గర దగ్గర 9 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు. స్వామి మాకు పిలిస్తే పలుకుతారు. ఇక వేళతో సంబంధం లేదు. ఎప్పుడైనా సరే వెళ్లి చూసే అవకాశం ఉంది మాకు. సో, అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా వెళ్తూనే ఉంటాను. ఇంకా వీలు కుదిరినప్పుడైతే ఆల్మోస్ట్ ప్రతిసారి వెళ్తూ ఉంటాము. ఇంక మెట్లకి పసుపు రాసి, బొట్లు పెట్టే కాడ ప్రతి వారం 7 శనివారాలు అలా పెట్టుకుంటూ అయితే ప్రతి వీక్ ఏదో ఒక రకంగా ప్లాన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇంక ఈ మధ్యలో అయితే నాకు కుదరలేదు. కొత్తగా మండపం కట్టారు. అప్పటికి ఓపెన్ అవ్వలేదు. అయితే ఇప్పుడు అక్కడ మార్పులు చేసినయి ఏంటి అంటే దర్శనం విషయంలో బాగా మార్పులు చేశారు. పెద్ద తిరుపతి లాగానే వెయిటింగ్ హాల్స్ పెట్టారు. పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టారు. మెయిన్ గోపురం దగ్గర నుంచి దర్శనాన్ని అలౌ చేస్తున్నారనమాట. ఇదివరకి వెనక గుమ్మం నుంచి ఉత్తర ద్వార దర్శనం అంటారు కదా! సో, అక్కడ నుంచి స్వామికి పంపించేవాళ్ళు. ఇప్పుడు దర్శనానికి ముందు నుంచి పంపిస్తున్నారనమాట. అయితే నిజంగా దర్శనం ఎంత జరిగిందంటే, కరోనాకి ముందు స్వామి దర్శనం అనేది గుడిలో అమ్మవార్లతో సహా దగ్గరగా చూసే అవకాశం ఉండి కనిపించేది. కరోనాలో ఏమైందంటే, ఇంక లోపలికి గుడిలోకి పంపించేవాళ్ళు కాదు. ఇంకెంత ఎలా ఉన్నా సరే, కళ్యాణం చేయించినా, ఏం చేయించినా సరే, ఆ గుమ్మం దాకే మాత్రమే వెళ్ళి దర్శనం అనేది చేపిచ్చి ఇప్పుడు అలా కాదు. తిరిగి పూర్వ వైభవం వచ్చినట్టు అనిపించింది. పురాతనం నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని మళ్ళీ తిరిగి అమల్లో పెట్టేశారు. అంటే స్వామిని మనకి 2 గుమ్మాల అవతల నుంచి మనకు స్వామి కనిపిస్తున్నారనమాట. అసలంత బాగా నిండుగా కనపడుతున్నారు. ఇంకైతే ఫోన్స్ అయితే ఎలో లేదు. మనం ఎంతవరకు ఏ వీడియో తీసినా సరే బయట వరకే పరిమితం. ఎవరైనా తెలిసి తెలియక గుళ్ళోకైతే ఫోన్ పట్టుకెళ్ళొద్దు. అది తెలిసి స్వామిని చూపించడం కరెక్ట్ కాదు కదా! మనం బయట ఇంకెన్ని వీడియోస్ తీసుకున్నా అది తప్పు లేదు కానీ, ఇంకా లోపలికి మాత్రం ఎవరు కూడా ఫోన్ అనేది పట్టుకెళ్ళొద్దు. ఇంకా మండపాలని చెప్పి చుట్టూ గోశాలలో, బృందావనం, పైన శివాలయం ఇలాంటివి చాలా ఉన్నాయి అక్కడ చూడాల్సినయి. ఇంకా అవన్నీ చూసుకుంటూ వీడియోస్ తీసుకోవచ్చు.